హాయ్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. నా వెనక కనిపిస్తున్న ఈ టిఫిన్ బండికి 20 ఏళ్ల చరిత్ర ఉంది. ఇదే బండి ఓ సామాన్యుడికి బంగారు భవిష్యత్తునిచ్చింది. కృష్ణా జిల్లా తాడిగడపలో ఉన్న పండు టిఫిన్ సెంటర్ గురించి తెలుసుకుంటే ఈ బండి కథ కూడా తెలుస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, పండు టిఫిన్ సెంటర్లో టిఫిన్స్ రుచి చూడడంతో పాటు ఓ సక్సెస్ఫుల్ జర్నీ కూడా తెలుసుకుందాం రండి. మీ గురించి నాకు ఎంతమంది చెప్తున్నారంటే చాలామంది చెప్తున్నారు మీ హోటల్లో టిఫిన్స్ చాలా రుచికరంగా ఉంటాయని. ఎస్పెషల్లీ పూరి కానీ, మైసూర్ బజ్జీ కానీ, అట్లాగే ఎగ్ దోశ కానీ చాలా రుచికరంగా ఉంటాయట. నెల్లూరు కారం దోశ కూడా. అదే మొత్తం మీద నాకైతే చాలా మీ టిఫిన్స్ గురించి మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. అన్నిటికంటే కూడా మీరు కూడా అంటే మీ గురించి సెంటర్లో చాలామంది చాలా ఇన్స్పిరేషనల్గా చెప్పుకుంటున్నారు. ఆయన 0 నుంచి మొదలుపెట్టారని, అసలు ఏమీ లేని పొజిషన్లో ఆయన ఈ టిఫిన్ సెంటర్ మొదలుపెట్టారు. ఈరోజు ఆయన ఒక స్థాయికి వెళ్ళారు. అయినప్పటికీ ఆయన అలాగే ఉంటారు, అదే వినయంతో. ఫస్ట్లో ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉంటారు అని అంటుంటారు. అసలు మీ స్టోరీ ఎప్పుడు స్టార్ట్ అయింది ఈ బండితో పాటు? 22 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయిందండి. అప్పుడు నేను ఆటోలో వెళ్ళేవాడిని. అక్కడ 100 రూపాయలు ఇచ్చేవాళ్ళు. డైలీ పొద్దున్న 6కి వెళ్ళి సాయంత్రం 7 చేసేవాడిని. అప్పుడు టిఫిన్ సెంటర్లో వర్క్ చేసేవారా మీరు? అంటే మన దగ్గర చేసేవాడిని. మీ అన్నయ్య గారు చేసాను. ఆయన బండి పెట్టుకొని రన్నింగ్ చేస్తాను అనమాట. ఆయన దగ్గర పొద్దున్నే 6 కాంచి 8 దాకా ఉండేవాడిని. ఉండి ఆయన 20 రూపాయలు ఇచ్చేవాడు నాకు రోజుకి. 20 రూపాయలు పొద్దున పూట టిఫిన్ చేసి మళ్ళీ కంపెనీకి వెళ్ళిపోయేవాడిని. మళ్ళీ కంపెనీ నుంచి మళ్ళీ 7కి వచ్చేవాడిని. 7 కాంచి వచ్చిన కాంచి మళ్ళీ ఆయన దగ్గర ఉండేవాడిని. 10 దాకా ఉండేవాడిని. మళ్ళీ 20 రూపాయలు ఇచ్చేవాడు. ఇప్పుడు నాకు ఎంత అవుతుందండి? అప్పుడు ఇటు 40 రూపాయలు, అటు 100, 140 వస్తుంది కదా. సరే చేస్తున్నాం, బాగానే ఉంది. ఒక అన్ఎక్స్పెక్ట్గా ఎవరైనా అన్నారు, ఆయన నువ్వు కూడా చేసుకోవచ్చు కదా, 2 పూట నేను చేయలేకపోతున్నాను అన్నాను. అప్పుడు నేను సరే దిగాను. దిగిన రోజున పర్వాలేదు, బాగా వర్కౌట్ అయింది. ఇంకా అక్కడి నుంచి చేసుకుంటూనే వస్తున్నాం. ఇదే బండి అందుకే దాచుకున్నా. అంటే ఇది పాడైపోయినా కానీ దీన్ని పక్కన పెట్టేసాను. అది మనం పాతకాలది ఎప్పుడు పాడేసుకోకూడదు, ఉంచుకోవాలి జ్ఞాపకంగా. మంచి జ్ఞాపకం. మనం దీని మీద కష్టపడ్డాం. కన్నతల్లి ఎలాంటిదో బిజినెస్ కూడా అలాంటిది. దేన్ని వదులుకోకూడదు, కన్నతల్లిని వదలకూడదు, వ్యాపారాన్ని వదలకూడదు. కన్నతల్లి కొట్టింది కదా అని మానేస్తామా? మానుకోండి. అలా వ్యాపారం నష్టం వచ్చింది, వ్యాపారం మానేస్తామా? మానలేము. అలాగే ఫస్ట్లో నష్టాలు వచ్చినాయి, కాకపోతే తట్టుకొని ఎట్లాగైనా చేసి సంపాదించుకోవాలి. మనం 0 ఉన్నాం, స్టాండర్డ్ ఉంచుకుంటే వస్తుంది వ్యాపారం అన్న కాన్సెప్ట్. అలాగే రన్నింగ్ చేసి మొదలుపెట్టే టైంకి మీకు మ్యారేజ్ అయ్యిందండి. తర్వాత అక్కడి నుంచి పిల్లలు నాకు మా అమ్మాయి పుట్టింది. పుట్టిన రోజున నాకు వ్యాపారం ఆ రోజు అన్ఎక్స్పెక్ట్గా 10,000 రూపాయలు ఆర్డర్ వచ్చింది. ఇంకా అక్కడ అనిపించింది మా అమ్మాయి పేరు పెట్టుకుంటే బాగుంటుందేమో అని అక్కడ అమ్మాయి పేరు పెట్టుకున్నా, పండు అని. ఇంకా అక్కడి నుంచి ఇక వ్యాపారం నాకు ఇంతవరకు వెనక్కి తీసుకుంది ఏం లేదు. అంతా దేవుడి దగ్గర అంతా బాగానే ఉన్నాం, సెటిల్ అయ్యాం, బాగానే ఉన్నాం దేవుడి దయ వల్ల. కష్టపడింది ఏది రాదు, కష్టపడాలి ముందు. రూపాయి వచ్చినప్పుడు జాగ్రత్త చేసుకోవాలా, ఆ రూపాయిని ఇంకో పెంచుకోవాలా. రూపాయి 100 అయింది, 100 అయింది, 1,00,000 అయింది, 1,00,00,000 అయింది. కష్టపడింది ఏది రాదు. చెడు అలవాటు దూరం వెళ్ళకూడదు. నేను వ్యాపారం చేసేవాళ్ళు ఎవరైనా సరే దాన్ని నమ్ముకొని వ్యాపారం చేయాలి, కానీ దాన్ని నమ్ముకొని అలవాట్లు నేర్చుకోకూడదు. అది మెయిన్. ఏదో ఒక రూపాయి సంపాదించుకున్నాం కదా అని నెగ్లిగేట్ చేయకూడదు. 1 రూపాయిని 10 రూపాయలు పెంచుకోవాలి. 10 రూపాయలే మనం పెంచిద్ది 100, 1,00,000, 1,00,00,000 అలా. అట్లా రోజుకి మీరు ముందు ఏంటంటే మనం వ్యాపారం చేసి వచ్చే రూపాయిని జాగ్రత్త చేసుకోవాలా, అది మనం కాపాడిద్ది. వ్యాపారాన్ని ఎప్పుడు మన కన్నతల్లిని ఎంత ప్రేమిస్తామో వ్యాపారాన్ని కూడా అంతే జాగ్రత్తగా అంటి పెట్టుకొని ఉండాలి వ్యాపారాన్ని.
అదే మనం పెంచుతుంది. ఇంకెంతకని నేను చెప్పలేమండి. ఒకప్పుడు ఒక్కరే స్టార్ట్ చేశారు, ఇప్పుడు ఎంతమంది మీ దగ్గర వర్క్ చేస్తున్నారు? ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు నేను అక్కడనే స్టార్ట్ చేశాను. ఇవాళ నా దగ్గర 10 మంది వర్క్ చేస్తున్నారు. 10 మందికి జీవితాన్ని కూడా ఇస్తున్నారు మీరు. వాళ్ళ లైఫ్లో వాళ్ళు కూడా ఉపాధి కదా. ఉపాధి కానీ ఎవరికైనా కష్టపడిందే రూపాయి రాదు. కష్టపడాలి. 10 మంది ఉంటే 10 మంది మనం పోషిస్తున్నాం అనుకోని అవసరం ఏం లేదు. వాళ్ళు మన దగ్గర పని చేస్తారంటే మనం బాగా చూసుకోవాలి వాళ్ళని. వాళ్ళే మన దగ్గర ఉంటారు. ఏం సార్ ఇప్పుడు మీ టిఫిన్ సెంటర్ కదా, చెప్పండి అసలు మీ టిఫిన్ సెంటర్లో ఏమేమి టిఫిన్స్ ఉంటాయి, అసలు ఏమేమి మీకు మంచి పేరు తెచ్చిపెట్టారు? మా దగ్గర మసాలా దోశ, ఎగ్ దోశ, కారం దోశ, ఉప్మా దోశ, ఉప్మా పెసరట్టు, ఉల్లిపాయ అట్టు, ప్లేన్ అట్టు, షడ్ దోశ, ఊతప్పం ఉంటాయండి. కానీ మా దాంట్లో ఫేమస్ ఏంటంటే ఎగ్ దోశ, మసాలా దోశ, పూరి, పునుగు బాగా ఫేమస్. ఇక్కడే కాదు, దాదాపు 22 సంవత్సరాల నుంచి అయ్యే ఎక్కువ తింటాను నా దగ్గర. ఇడ్లీ అంటే ఎక్కడైనా కామను. ఇడ్లీ అనేది కామను. కానీ పునుగు అనేది ఏంటంటే క్రిప్సీగా ఉండాలి. ఎలా అంటే ఇలా సాయంత్రం వేస్తుంటారు పునుగు సాయంత్రం ఉండదు. సాయంత్రం చిన్న పునుగు, బజ్జీ, గారి, మైసూర్ బజ్జీ, అరటికాయ బజ్జీ, బంగాళదుంప బజ్జీ, దోశ, ఇడ్లీ, ఇంత అన్ని ఐటమ్స్ ఉంటాయి. ఉదయం పూట పూరి 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 సాయంత్రం ఉంటుందండి. సాయంత్రం పూరి ఉంటుంది. మార్నింగ్ అయితే పూరి, దోశలు ఇవన్నీ, ఎగ్ దోశలు అవన్నీ కూడా మార్నింగ్ ఈవినింగ్ 22 ఏళ్ళగా ఎట్లా అనిపిస్తుంది సార్ మీకు? అంటే 0 నుంచి ఈ స్థాయికి వచ్చారు కదా. నాకు జీరోగా అనిపిస్తుందండి. అలాగే ఉన్నారు. నేను సంపాదించుకుంటే ఇంకా పెరగాలనే కోరుకుంటాం. ఇంకా వ్యాపారం పెరగాల, ఇంకొక 20 మంది వర్కర్లు నా దగ్గర రావాలా, ఈ వాటిని ఇంకా పెద్ద చేయాలా, అలా ఉంటుంది కదండి ఎవరికైనా. అలాగే అవ్వాలని నాకు ఆశ. అంటే బండి మీద స్టార్ట్ చేశారు, మళ్ళీ ఇంకా బండి మీద నుంచే ఇంకా ఇంకో బండికి వెళ్ళారు తప్ప మళ్ళీ ఇంకా హోటల్ పెట్టాలని ఏమనుకోలేదా మరి? హోటల్ పెట్టచ్చండి. ఇప్పుడు 10 బ్రాంచ్లు పెడతాం. 10 బ్రాంచ్లు పెట్టినాక ఏమైందంటే మనం ఉండం, వర్కర్లు ఉంటారు, క్వాలిటీ దెబ్బతింది. ఒకదాన్నే ఉంచుకుని దాన్నే క్వాలిటీ పెట్టిన అనుకోండి, ఇంకొక 20 సంవత్సరాలు నా వ్యాపారం అలాగే ఉంటుంది. అలా కాకుండా ఇంకో 10 బ్రాంచ్లు పెట్టేసి 10 మంది పెట్టేసి అలాగ ఇచ్చేసి అనుకోండి, ఒక సంవత్సరం తర్వాత ఎంత చూస్తే ఏమి ఉండదు. సంపాదించింది పోతుంది, పేరు పోతుంది. పేరు ఉండాలి, మనం సంపాదించింది ఇంకా పెరగాలంటే మనం దాన్ని అంటిపెట్టుకొని దాన్నే పెంచుకుంటూ పోతుండాలి. బ్రాంచ్లు పెట్టామంటే అంటే క్వాలిటీ పోతుంది. సపోజ్ ఇవాళ ఒక బ్రాంచ్లో ఒకసారి తిన్నామంటే అబ్బా సూపర్గా ఉందిరా అన్నాను. అదే బ్రాంచ్ ఇంకో పేరు పెట్టి ఇంకోసారి పెట్టినప్పుడు ఆ బ్రాంచ్లో ఆ టేస్ట్ ఉంటుందా? ఇవాళ ఉంటుందా? ఎందుకు ఎలాగా అంటే ఒక ఓనర్ నెగ్లెక్ట్ చెప్పాల. ఓనర్ అనేవాడు దగ్గర ఉండి చూసుకుంటే ఆ క్వాలిటీ ఇంకో 100 సంవత్సరాలు ఉన్నా కూడా అదే క్వాలిటీ ఉంటుంది. ఓనర్ అనేవాడు దగ్గర లేకుండా వర్కర్లకు అప్పగించు, లేకపోతే తను పట్టించుకోకపోతే మాత్రం కస్టమర్లు రారు, వ్యాపారం ఉండదు. వ్యాపారం ఏంటంటే కన్న తల్లి లాంటిది, దాన్ని మర్చిపోకూడదు. రేట్స్ ఎలా ఉన్నాయి సార్? టిఫిన్ రేట్స్ నాకు ప్రాపర్టీ ఏం అవసరం లేదండి. 100 మంది వచ్చారు 100 రూపాయలు ఉంటాయి, 200 మంది వచ్చారు 200 ఉంటాయి, 1000 మంది వస్తే 1000 రూపాయలు ఉంటాయి. నాకు ప్లేట్కి 2 రూపాయలన్నా చాలండి. నేను రీజనబుల్ రేటే అమ్ముతా, ఎక్కువ అవసరం హాస్పిటల్. మనం ఎక్కువ సంపాదించినా అదేమి ఉండదు. జనాభా దోసుకుంటే మనకి మిగిలేదు ఏముండదు. రీజనబుల్గా క్వాలిటీ ఇచ్చుకుంటా ఉన్నాం అనుకోండి, మనం సంపాదించి ప్రతి రూపాయి కూడా దాచుకోవచ్చు, పోదు. అక్రమంగా సంపాదిస్తే ఏది ఉండదు. కష్టపడి సంపాదించుకోవాలి, అది కూడా న్యాయంగానే సరైన రేట్ ఇచ్చి కస్టమర్ సరైన టేస్ట్ ఇస్తే మనం ఇంకొక 20 సంవత్సరాలు ఉన్నా మన వ్యాపారం అలాగే ఉంటుంది. పిల్లలు అది ఏం చదువుకున్నారు సార్? పిల్లలు బీటెక్, అమ్మాయి 3rd ఇయర్ బీటెక్ ఫస్ట్, అబ్బాయి ఏమో ఫస్ట్ ఇయర్ బీటెక్, ఇద్దరు సిద్ధార్థ కాలేజీలో. ఓకే అండి, వెరీ గుడ్. బాగా చదివించారు అయితే వాళ్ళని. అమ్మాయి ఇంకో సంవత్సరంలో ఎంఎస్కి వెళ్ళిపోతుంది అమెరికా కూడా. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్, వెరీ గుడ్. మీరేమైనా చదువుకున్నారండి? నేను 10th అండి. 10th వరకు చదువుకున్నాను. అది కూడా నేను నా పెద్దవాళ్ళు ఎవరు చదివించలే. మామూలుగా కంపెనీకి వెళ్తూ ప్రైవేట్గా మీరే చదువుకున్నారు. తర్వాత కరస్పాండెంట్ BA చదివాను. తర్వాత కంప్యూటర్ షార్ట్ హ్యాండ్ అన్నీ నేర్చుకున్నాను బాగా. మొత్తం అన్నీ అంటే ఒక పక్కన మీ వ్యాపారం మీరు చేసుకుంటున్నా కానీ అంటే రేపు పబ్లిక్లో పిల్లలతో మారడానికి చదువు కావాలంటే పిల్లలు మన ఇంటికి వెళ్తామండి, ఏదైనా అడుగుతారు, చెప్పలేని స్థాయిలో మనం ఉండకూడదు, చెప్పే స్థాయిలోనే ఉండాలి.
అలా అన్నప్పుడు మనకు కొద్దిగా చదువు అనేది ఉండాలి. అందుకని నేను కూడా నైట్ పూట అప్పుడు నా ఖాళీ ఉన్న టైంలో చదువుతాను. అంటే మీ దగ్గర నేర్చుకునే గుణం చాలా ఎక్కువగా ఉంది. అంటే ఏదైనా నేర్చుకోవాలి అనే ఒక తపన కనిపిస్తుంది. గత 5 years నుంచి ఇక్కడ పండుగ దగ్గర టిఫిన్ చేస్తున్నానండి. నేను రెగ్యులర్గా వచ్చి ఇక్కడ తింటాను. ఇక టిఫిన్ సెంటర్ కన్నా ఎక్కువ ఆయన చాలా మంచి ఫ్రెండ్స్ అండి. మేము దగ్గర 10 మంది బ్యాచ్ వస్తామండి ఇక్కడికి రెగ్యులర్గా. ఇక్కడే వీళ్ళ దగ్గరే మాకు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఏదైనా సరే మాకు ఏ టైంలో వచ్చినా టిఫిన్ పెడతారండి. ఆయన అయిపోయినా కానీ మాకు కావాలంటే దోశలు కూడా వేసి పెడతారు. ఇంకా 5 years నుంచి వస్తున్నాను నేను. విజయవాడ వచ్చి 5 years అయింది. 5 years నుంచి ఇక్కడ ఉంటాను. నేనైతే ఎగ్ దోశ అండి, పూరి పునుగు అండి బాగా ఇక్కడ బాగా. పూరి అయితే అసలు దొరకదు మీకు. దోశ ఎగ్ దోశ ఒకటి బాగా ఫేమస్ పండుగ దగ్గర. టిఫిన్ అయితే చాలా బాగుంటుందండి. మాది పక్క కాలేజ్. నేను ఒక 4-5 years నుండి వస్తూనే ఉన్నాను ఇక్కడ. యాక్చువల్గా మాది పెనంలూరు. ఒక 4-5 kilometers ఉంటుంది. అక్కడ నుంచి ట్రావెల్ చేస్తా. రోజు కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఇక్కడే తినేసి వెళ్తాను. సాయంత్రం పూట వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడే టిఫిన్ చేసి వెళ్తాం. 2 పూటలా పెడతారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రీజనబుల్ రేట్స్లో అన్నీ చక్కగా అందిస్తూ ఉంటారు. ఇక్కడ అన్నీ ఇడ్లీ, పునుగు, దోశ కూడా ఒక 6-7 వెరైటీస్ ఉంటాయండి. సాయంత్రం పూట పునుగు, బజ్జీ అవన్నీ చాలా రీజనబుల్ రేట్స్లో ఉంటాయి. బాగుంటుంది టిఫిన్ టేస్ట్ చాలా. ఎస్పెషల్లీ ఇక్కడ పూరి కానీ, మైసూర్ బజ్జీ కానీ, దోశలు చాలా రకాల దోశలు వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఉల్లి దోశ దగ్గర నుంచి నెల్లూరు కారం దోశ, అట్లాగే ఎగ్ దోశ, ఇట్లాంటి దోశల్లో చాలా స్పెషల్గా కూడా చెప్తుంటారు పండు టిఫిన్స్ని. ఇక్కడ తాడిగడప అట్లాగే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా చోట్ల నుంచి, అంటే విజయవాడ మెయిన్ సిటీ నుంచి అట్లాగే పెనమలూరు ఇటు పక్క చుట్టుపక్కల ప్రాంతాలన్నిటి నుంచి కూడా ఈ పండు టిఫిన్ సెంటర్కి వచ్చి టిఫిన్స్ చేస్తూ ఉంటారు. ఇక్కడ పూరి కూర కానీ, చట్నీ కానీ, చట్నీలు అయితే పల్లీ చట్నీ, అట్లాగే టమోటా చట్నీ, నెల్లూరు కారం దాన్ని కూడా ఇస్తున్నారు. ఈ పండు టిఫిన్ సెంటర్ ఓనర్ ఒరిజినల్ నేమ్ వచ్చి సుధాకర్. ఆయన పేరు సుధాకర్ అని చాలామందికి తెలియదు కూడా, బహుశా నాకు కూడా తెలియదు. నేను కూడా పండు టిఫిన్ సెంటర్ అంటే ఆయన పేరే పండు అని అనుకుంటున్నాను. ఇంతకీ వాళ్ళ అమ్మాయి పేరట అది. చాలామంది ఆయన్ని పండు అని పిలుస్తూ ఉంటారు. ఆయన కూడా ఇంకా పిలుస్తున్నారని అలాగే పలుకుతూ ఉంటారు. వావ్, పూరి కూర అయితే ఏదో మటన్ కర్రీ తింటున్న ఫీలింగ్ కలుగుతుంది. అసలు ఆ రేంజ్లో ఉంది, అద్భుతంగా ఉంది. సూపర్ అబ్బా పూరి. పల్లీ చట్నీ కూడా అదుర్స్. అందులో వేరుశెనగ గుళ్ళు, వేపిన శనగపప్పు. అబ్బా టేస్ట్ అయితే అదిరిపోయింది. ఎగ్ దోశ, డబుల్ ఎగ్ దోశ కూడా వచ్చేసింది. తిందాం. ముందైతే పూరి ఫినిష్ చేసేసి ఇది కూడా తినేద్దాం. పూరి ఎంత బాగుందో దానిలో కుర్మ అంతకంటే అద్భుతంగా ఉందన్నమాట. నెక్స్ట్ ఎగ్ దోశ, డబుల్ ఎగ్ దోశ. చట్నీలు చూసారా? చట్నీలు టమోటా చట్నీ, పల్లీ చట్నీ, అట్లాగే నెల్లూరు కారం, ఎగ్, డబుల్ ఎగ్. చూస్తుంటేనే ఆ మాంతం తినేయాలనిపిస్తుంది కదా, నాకు కూడా అలాగే ఉంది. మొత్తానికి పండు టిఫిన్ సెంటర్లో టిఫిన్ అయితే మాత్రం చాలా రుచికరంగా ఉంది. ఇక్కడ ప్రస్తుతానికి నేను తిన్నదైతే పూరి అట్లాగే ఎగ్ దోశ, ఈ రెండు అయితే చాలా బాగున్నాయి. అలాగే ఇక్కడ కస్టమర్స్ రివ్యూ ఏంటంటే మొత్తం ఇడ్లీ దగ్గర నుంచి కారం దోశ వరకు అన్ని రకాల టిఫిన్స్ చాలా బాగుంటాయట. ఈ పండు టిఫిన్ సెంటర్లో టిఫిన్ ఉదయం సాయంత్రం కూడా అవైలబుల్గా ఉంటుంది. ఎవరైనా సరే ఏ రంగాల్లో అయినా సరే కష్టపడి పనిచేస్తే ఎప్పటికైనా సక్సెస్ అనేది మనల్ని పలకరిస్తుందని చెప్పడానికి పండు అలియాస్ సుధాకర్ గారిని కూడా మనం
ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు అనమాట. ఇది తాడిగడపలో ఉన్నటువంటి పండు టిఫిన్ సెంటర్ కథ, అలాగే సుధాకర్ గారి కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.